అంటే డైవర్సిఫికేషన్ అనేది టూ మచ్ డైవర్సిఫికేషన్ కొంచెం మంచిదే అంటారా సార్? అస్సలు మంచిది కాదు. టూ మచ్ డైవర్సిఫికేషన్ చేయకూడదు. యూ హ్యావ్ టు ప్లే అయితే కన్ఫైన్డ్ గోల్. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఏ కేటగిరీస్ పెరగడానికి స్కోప్ ఉన్నాయి, ఏమవుతున్నాయి, ఒక 3-4 కేటగిరీస్ 5 కేటగిరీ వేయించుకొని ఒక 4-5 ఫండ్స్లో పెట్టుకోవాలి మన పోర్ట్ఫోలియో మొత్తాన్ని. 4-5 ఫండ్స్ ఇస్ గుడ్ ఇనఫ్. 5 ఫండ్స్ మ్యాక్స్ 6 ఫండ్స్ అంతే. కొంతమంది 30-40 కూడా పెట్టేస్తూ ఉంటారు. దట్ ఈస్ వెరీ మచ్ రాంగ్. అంత చేయకూడదు. మనం కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్యామిలీ ఇట్లా డివైడ్ చేసుకోవాలి. అండ్ సైజ్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు పెట్టకూడదు కదా అంటే ఈ ఎంత ఒక 2-3 కోట్లు తీసుకెళ్ళి 2-3 ఫండ్స్లో పెట్టకూడదు. డైవర్సిఫై చేయాలి. అండ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువ ఉంటే డైవర్సిఫై చేయాలి. అండ్ అందులో కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, యంగ్స్టర్స్కి అలాగా ఉండాలి. సీనియర్ సిటిజన్స్కి బ్యాలెన్స్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలా ఏజ్ ఫ్యాక్టర్ బట్టి, రిక్వైర్మెంట్ బట్టి, నీడ్ బట్టి, గోల్ బట్టి ఫండ్ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే. అండ్ పోర్ట్ఫోలియో సైజ్ బట్టి కూడా. కొంతమందికి రిస్క్ అప్డేట్ చాలా ఉంటుంది. నాకు ఆల్రెడీ నేను ఫిల్తీ రిచ్, నా దగ్గర ఒక 50-60 కోట్లు ఉన్నాయి, నా వయసు 70 అయినా పర్వాలేదు, నేను రిస్క్ తీసుకోగలను, నాకు ఆల్రెడీ ఫుల్గా ఉన్నాయి, నాకు డబ్బులు ఎఫ్డీస్లో కూడా ఉన్నాయి, నేను స్మాల్ క్యాప్లో ప్లే చేస్తా అంటే ఓకే, తప్పేం లేదు అందులో, వెళ్ళొచ్చు. అంతేగాని నువ్వు 70 సంవత్సరాల వయసు కదా, నువ్వు స్మాల్ క్యాప్ పెట్టకూడదని చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఫిల్తీ రిచ్ ఉన్నాడు, బోల్డ్ ఎఫ్డీస్ ఉన్నాయి, నేను కొంత మనీ తీసుకొచ్చి స్మాల్ క్యాప్లో ప్లే చేద్దాం అనుకుంటున్నా. నీ వయసు 70 సంవత్సరాలు అంటే తప్పేం లేదు కదా, ఆయన ఆల్రెడీ సేఫ్ గార్డ్ ఉన్నాడు కదా, ఎఫ్డీస్ ఉన్నాయి, డబ్బులు చాలా ఉన్నాయి, ఫుడ్కి ప్రాబ్లం లేదు, అన్ని టేకెన్ కేర్. కొంత హీ వాంట్స్ టు టేక్ ఏ డైవర్సిఫికేషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్స్. అట్లా అలాంటప్పుడు 70 సంవత్సరాలు ఉన్నా కూడా స్మాల్ క్యాప్ పెట్టుకోవచ్చు. కనుక ఇవన్నీ కూడా కేస్ టు కేస్, మనం పర్సన్ టు పర్సన్ మనము అనలైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని నాకు మంచి ఫండ్ చెప్పండి అంటే మంచి ఫండ్ ఉండదు, చెడ్డ ఫండ్ కూడా ఉండదు, సూటబుల్ ఫండ్ మాత్రమే ఉంటుంది. సూటబుల్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ కట్టుకున్న చీరలని మనకు ప్రమోట్ చేస్తుంటారు బయట మార్కెట్లో, పలానా హీరోయిన్ కట్టుకున్న పలానా శారీ అని. ఆ శారీ ఆ హీరోయిన్కి బాగుంది, నాట్ ఫర్ యువర్ వైఫ్ కదా. కనుక ఆ డ్రెస్ పలానా హీరో వేసుకున్నాడంటే ఆ హీరోకి సూట్ అయింది, నీకు కాదు. కనుక మనం ఏం చేయాలి, సూటబుల్ డ్రెస్, సూటబుల్ ఫండ్ విచ్ మీట్ యువర్ గోల్, అలా చేయాలి.